మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని దువ్వాలవాండ్ల ఇండ్ల వద్ద నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మధుబాల ట్రస్ట్ సభ్యులతో కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ తమ అమ్మమ్మ పద్మ, తల్లి సుగుణల జ్ఞాపకార్థం గత ఏడాది పద్మసుగుణ చారిటబుల్ ట్రస్టును స్థాపించినట్లు తెలిపారు. కుల మతాలకు అతీతంగా నిరుపేదలకు నిస్వార్థ సేవలు అందించడమే ట్రస్టు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ పూర్తిగా తమ కుటుంబ సభ్యులు ప్రతి నెల జీతంలో 10% వెచ్చించి సొంత నిధులతో నిర్వహిస్తున్నామని, ఎటువంటి ఇతర సంస్థలు లేదా విదేశీ ఆర్థిక సహాయం తీసుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి కృపాకర్, సభ్యులు మునిరాజా తదితరులు పాల్గొన్నారు. పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నటువంటి వినూత్న కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరము ఈ రోజు దూలవాండ్ల ఇల్లులో ఉన్నటువంటి నిరుపేదలను అందరినీ మేము ఎన్నుకొని వారికి మా ట్రస్ట్ తరఫున ఈ యొక్క వర్షాకాలము తర్వాత చలికాలం రాబోతుందనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఉలన్ బ్లాంకెట్స్ ని మేమందరికీ ఇవ్వడం జరిగింది. ఇది వరలో కూడా మా నానమ్మ శ్రీమతి సుగుణమ్మ, మా అమ్మమ్మ శ్రీమతి పద్మావతి రెడ్డి వాళ్ళ పేర్లతో పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము గత సంవత్సరము 2025 సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభించుకున్నాము. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈనాటి వరకు మేము ప్రతి సంవత్సరము ఒక 4 ప్రోగ్రాంలు చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరంలో 4 ప్రోగ్రాంలు అయిపోగా ఇది 5వ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇది వరలో కూడా మేము యాచకులతో కూర్చొని భోజన పంక్తి సహపంక్తి భోజనం చేయడం జరిగినది. వారికి ఆహారం ఇవ్వడం జరిగినది. తర్వాత హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి టీపీ కాలనీలో కూడా మేము నిరుపేదలను ఎన్నుకొని అక్కడ వాళ్ళకు కూడా పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేలుపట్లలో క్రిస్మస్ సందర్భంగాను అన్ని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేలుపట్లలో ప్రోగ్రాం చేసినప్పుడు అక్కడ దాదాపు ఒక 100 మందికి 120 మందికి 70 మందికి చీరలు, ఆడవాళ్లకు 50 మందికి బెడ్షీట్లు ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత కూడా వేరే ప్రోగ్రాం మేము చేసినాము. ఆ ప్రోగ్రామ్ లో కూడా మేము బెడ్షీట్లు ఇస్తున్నాము. మా యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క బెడ్షీట్ల పంపకం అనేది సదా ఎప్పుడూ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి మీడియా వారికి, పాత్రికేయులకు కూడా మా యొక్క పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము సంతోషంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నాకైతే కనుక మా ట్రస్ట్కు ఎక్కడి నుంచి కూడా మాకు ఫండ్స్ అయితే రావు, మాకు అవసరం లేదు. మేము ఫండ్స్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రాములు చేయవలసిన అవసరం మాకు ఇవ్వలేదు దేవుడు. కాబట్టి మేము సదా మా యొక్క జీతంలో, మా యొక్క కష్టాజీతంలో కొంత భాగము, ఒక 1/10 భాగము మేము బ్యాంకు ద్వారా ట్రస్ట్ ఓపెన్ చేసి ఆ బ్యాంకులోకి వేసి ఆ చెక్కు తీసుకొని ఆ తర్వాత దాని ద్వారానే పకడ్బందీగా పక్కాగా అన్ని యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. ఎటువంటి ఫండ్స్ కు మాకు అవసరం లేదు, మేము ఆశించే వాళ్ళం కాదు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలు, ఈ యొక్క కార్యక్రమములు ఇంకనూ విజయవంతంగా జరుగుతూ అనేక మంది పేదలకు, నిరుపేదలకు మా యొక్క ట్రస్ట్ చేయూతనిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని పత్రికాముఖంగా తెలియజేసుకున్నందుకు సంతోషపడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకు మా యొక్క ప్రోగ్రాంలో మీరు కూడా వచ్చి మా యొక్క ప్రోగ్రామ్ మీరు జయప్రదం చేసినందుకు మా బెడ్షీట్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాము. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.